వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆదేశాల మేరకు మే 31 తేదీన తెల్లవారుజామున ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 2వ డివిజన్ గుణదాల కుమ్మరి బజార్ నందు లబ్ధిదారులకు స్వయంగా ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ శాలివాహన కుమ్మరి సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల వద్దకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయడం శుభ పరిణామమని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో భాగంగా పెన్షన్ల పెంపుదల చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. వృద్ధులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఒక ఆర్థిక భరోసాగా ఉందన్నారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కూడా ప్రాతినిధ్యం పేదవాళ్ళ ఆర్థికంగా ఎదగాలని లక్ష్యంతో నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నూతనంగా శాలివాహన కుమ్మరి సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైనందుకు స్థానికంగా ఉన్న కుమ్మరి కాలనీ పెద్దలు పేరేపి ఈశ్వర్ని పుష్పగుచ్చాలతో శాల్వాలతో ఘనంగా సత్కారం గావించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పాల్గొనడం విజయవంతం చేశారు. అందరికీ నమస్కారం. మొదటగా ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఐటీ విద్యాశాఖ మంత్రులు, యువ నాయకులు, యువగల నిర్మాత శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు శాలివాహన కార్పొరేషన్ చైర్మన్గా నాకు ఈ అవకాశం కల్పించిన మరి నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే నేను ఈ రోజున ఈ స్థానంలో ఉండటానికి ముఖ్యంగా నా రాజకీయ గురువు మరి తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. మరి తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం. పేదల సంక్షేమానికి ఈ ప్రభుత్వం ఎన్నో పథకాలని ఇచ్చింది. అందులో ముఖ్యమైనది ఈ వృద్ధుల పెన్షన్. మరి వృద్ధుల పెన్షన్ ఎంత ముఖ్యమైందంటే ప్రతి అమ్మమ్మ, తాతయ్య ఆర్థికంగా ఎదగటానికి, ఆర్థికంగా వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకోవటానికి, ఎవరి దగ్గర కూడా చేయి చాపకుండా వాళ్ళకి ఉండే కనీస సౌకర్యాలు అంటే వాళ్ళకి మందులుగా కానీ వాళ్ళకి ఉండే అవసరాలన్నింటినీ కూడా తీర్చుకోవటానికి ఇది ఎంతో ముఖ్యంగా ఉన్నది. పూర్వకాలంలో చూసాం ప్రతి తల్లిదండ్రులు అంటే వృద్ధులు పిల్లల మీద ఆధారపడేవాళ్ళు. కొన్ని ప్రాంతాల్లో మనం చూసాం కూడా చేత్కారాలకి గురైన సంఘటనలు కూడా ఉన్నాయి. మరి ఇవన్నిటినీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం గమనించి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ వృద్ధాప్య పెన్షన్, దానికి ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని పేరు పెట్టాం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేల మందికి పెన్షన్లు ఇస్తున్నారు, లక్షల మందికి పెన్షన్లు మరి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ ప్రతి ఇంట్లో ఉండే వృద్ధులకి ఒక ఆర్థిక భరోసా. అంటే వాళ్ళకి ఈ రకంగా పెన్షన్ ఇవ్వటం వల్ల వాళ్ళకొక గౌరవం, వాళ్ళకొక ధైర్యం. ఎందుకంటే మనం ఎవరిని కూడా చేయి చేప అడగాల్సిన అవసరం లేదు. ఇంట్లో కొడుకుని కానీ, కోళ్ళని కానీ, కూతురుని కానీ, అల్లుని కానీ అడగాల్సిన అవసరం లేదు. కనీస అవసరాలు మందులుగా కానీ లేకపోతే వాళ్ళకు ఉండే చిన్న చిన్న ఖర్చులకు కానీ ఈ పెన్షన్ ఎంత ఉపయోగపడుతుందో వాళ్ళని ఆర్థికంగా కొంచెం బలవంతంగా చేసుకుంటూ వచ్చింది. ఇటువంటి పెన్షన్లు ఇవ్వటం వల్ల ప్రజల్లో ప్రభుత్వం మీద నమ్మకం పెరుగుతుంది. అలాగే మా తెలుగుదేశం కార్యకర్తలకు కానివ్వండి, నాయకులకు కానీ ఒక భరోసా ఏర్పడుతుంది. అంటే ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండి ప్రభుత్వం మీద ఎంతో నమ్మకంతో ఈ పథకాల్లో అన్నిటిని కూడా ఆస్వాదిస్తూ ప్రభుత్వం మీద మంచి నమ్మకంతో ఉంటారు. అలాగే ఈ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు మరి నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకి, ఆలోచనలకు అనుగుణంగా, అంటే ఆశయాలు, ఆలోచనలు అంటే ప్రతి కుటుంబంలో ఉన్న పేదవాళ్ళు కనీసం నెలకి 15,000 నుంచి 20,000 రూపాయల వరకు ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే స్వయంగా ఆర్థికంగా బలపడాలనే ఒక ఆలోచనని
తప్పకుండా పాటించేది బహుశా రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులందరిలో కన్నా రామ్మోహన్ రావు గారి అని నేను చెప్పగలను. ఎందుకంటే మేము ఆయనతో ప్రతిరోజు ప్రయాణం చేస్తూ ఉంటాం. మరి ప్రతిరోజు ఎవరో ఒకరికి, అంటే పేదలకి, ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్న వాళ్ళకి ఇస్త్రీ పెట్టు, లేకపోతే టిఫిన్ బళ్ళు, లేకపోతే ప్లాట్ఫామ్ బళ్ళు, అలా ఏదోటి, అంటే ఆ కుటుంబం ఎవరి మీద ఆధారపడకుండా కనీసం 15 నుంచి 20 వేల రూపాయలు సంపాదించుకోగలిగి ఆర్థికంగా స్ట్రాంగ్ అయ్యి ఆర్థికంగా ఎవరి దగ్గర కూడా చేయి చాపకుండా ఉండేటట్టుగా శాసనసభ్యులు మరి గద్దె రామ్మోహన్ రావు గారి దగ్గర అటువంటి నాయకుడు ఉండటం మా అదృష్టం. ఈ తూర్పు నియోజకవర్గంలో ప్రజలు చేసుకున్న అదృష్టం. అలాంటి నాయకుడి దగ్గర మేము పనిచేయటం, అలాంటి నాయకుల దగ్గర ఒక నాయకుడిగా ఎదగటం నా అదృష్టంగా భావిస్తూ మరి ఇటువంటి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు డివిజన్ అధ్యక్షులు గాబ్రియల్ గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి కేబీ గారికి, ఇక్కడ ఉన్న నా కుల సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.